వేదభూమి నా భరత భూమి, ధర్మభూమి నా భరత భూమి, విశ్వాసానికి ప్రతీక, సంస్కృతికి కరదీపిక. నా భూమి భరతమాత తిలకం, పాడి పంటల నిలయం. యావత్ ప్రపంచం తన వైపు చూసేలా అడుగేసేదే నా భూమి. నా దేశం ఆధ్యాత్మిక రాజధాని, నా దేశం సనాతన ధర్మాల నిధుల గని. అందుకే పరిడవిలుతోంది ప్రయాగ్రాజ్లో కుంభమేళ. కోటాను కోట్ల గొంతుకలు హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ ముందుకు సాగుతున్న మహాకుంభమేళ ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. సనాతన ప్రకంపనలు విశ్వాన్ని తాకాయి. భారత సంస్కృతికి ప్రపంచం సాష్టాంగ నమస్కారం చేస్తోంది. వీరు వారిని ఒక్కరేలా అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్, రష్యా నుంచి బ్రిటిష్ వరకు ఏ నోట విన్నా కుంభమేళా ధ్వని వినిపిస్తోంది. తరలి వస్తుంటే తండోపతండాలు సనాతన ధర్మాల పునాదులను పేర్చుతున్నాయి. సనాతన ధర్మానికి వీలునామా ఏదంటే భారత్ చిరునామా అని ఘోషిస్తోంది. ప్రపంచాన్ని భారత్ తలెత్తుకు తిరిగేలా చేస్తోంది. తన వైపుకు తిప్పుకునేలా భారతావని అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మిక రాజధానిగా నీరాజనాలందుకుంటోంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అన్న మాటే లేదు. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కుంభమేళా గురించే. 145 కోట్ల భారతీయులే కాదు, ప్రపంచంలోని 820 కోట్ల మంది హిందూ సంస్కృతికి ప్రణమిల్లుతున్నారు. కుంభమేళానా ఏంటది? ఎందుకలా జనం ఎగబడి వెళ్తున్నారు? అక్కడకు వెళ్తే ఏమవుతుంది? కుంభమేళాలో పాల్గొనాలా? మునగాలా? కుంభమేళాకు వెళ్తే స్వర్గం ప్రాప్తిస్తుందా? కుంభమేళాకు వెళ్తే హిందూ జన్మకు పరిపూర్ణత చేకూరుతుందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న అంశం. సంక్రాంతి పర్వదినాన భోగి ఉషస్సులో ఆరంభమైన కుంభమేళా ఇప్పుడు ఒక స్ఫూర్తి మంత్రం. ఈ దేశం ఆ దేశం అన్న మాట లేనే లేదు. కుంభమేళా పేరు ఉచ్చరిస్తేనే చాలన్నట్టుగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సీన్ కనిపిస్తోంది. నిత్యం హిందువులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్తాన్ పాలకులకు షాక్ ఇస్తూ అక్కడి ప్రజలు కుంభమేళా గురించి నెట్టింట్లో శోధిస్తున్నారు. అసలు కుంభమేళా అంటే ఏంటి, కుంభమేళాకున్న ప్రత్యేకత ఏంటని వారందరూ ఇప్పుడు గూగుల్ మాతను వేడుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజన్స్ లో సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్, ఖతార్, అనేక ఇస్లామిక్ దేశాలలో గూగుల్ ట్రెండింగ్ లో మహాకుంభమేళా టాప్ కీవర్డ్ గా మారిపోయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాకు 40 కోట్ల మంది వరకు యాత్రికులు వస్తారని అంచనాలున్నా ఆ సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమాన్ని త్రివేణి సంగమంగా కీర్తిస్తున్న హిందువులకు ఇప్పుడు ప్రపంచంలోని ఇతర మతస్థులు సైతం నీరాజనాలు పలుకుతున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే పండుగల్లో మహాకుంభమేళా అతి పెద్దదంటే అతిశయోక్తి కాదు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక ప్రకాశం, గొప్పతనం ప్రపంచాన్ని ఇప్పుడు గింగిరాలు తిప్పుతోంది. పదండ్రా భారత్కు అంటూ విదేశీయులను తట్టి లేపుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, అమెరికా, స్పెయిన్లో ఔత్సాహికులు ఇప్పుడు మహాకుంభమేళాపై శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నారు. మహాకుంభ్ 2025, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా పదాలు పాకిస్తాన్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్తో పాటుగా అనేక ఇస్లామిక్ దేశాలలో గూగుల్ సెర్చ్ కీవర్డ్స్ లో ట్రెండింగ్ అవుతోందంటే సనాతన ధర్మం పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేపాల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్, థాయిలాండ్ తో పాటు అమెరికాలోనూ ఇదే చర్చ సాగుతోంది. కుంభమేళా వేడుకలు, వైభవం భారతీయ సనాతన సంప్రదాయాల విలువను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఇక కుంభమేళా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ మీడియా సంస్థలు జై హో కుంభమేళా, జై భారత్ అంటూ నినదిస్తున్నాయి. ఇండియాలో జరుగుతున్న కుంభమేళా గురించి న్యూయార్క్ టైమ్స్ రాసిన 2 మాటలు చాలు హిందూ మతం విలువ తెలియడానికి. ప్రపంచవ్యాప్తంగా సనాతనవాదులను ఏకం చేస్తోంది ఈ ఘట్టం అంటూ రాసుకొచ్చింది. భక్తులు, పర్యాటకులు, రాజకీయ నాయకులను ఆకర్షిస్తున్న అద్భుత ఘట్టం అంటూ అభివర్ణించింది. ఇన్స్టాగ్రామ్ లో న్యూయార్క్ పోస్ట్ కు బాలీవుడ్ నటులు భూమి పట్నేకర్, సంధ్యా మృదుల్ ట్యాగ్ చేయడంతో భారీ రెస్పాన్స్ లభించింది. ఇది పండుగలకే పండుగ అంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తొలి రోజు ఈ వేడుకకు 5 కోట్ల మందికి పైగా హాజరు కావడం షాక్ కు గురిచేసే అంశమని తెలిపింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాలో 40 కోట్ల మంది పాల్గొంటారని, ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువని రాసుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై రాబోయే 6 వారాల్లో ప్రపంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందన్న భావనను వ్యక్తం చేసింది.
ఇక ఇంగ్లాండ్ కేంద్రంగా ప్రపంచ కోణాన్ని ఆవిష్కరించే గార్డియన్ కుంభమేళాను ఆకాశానికెత్తింది. 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా తీర్థయాత్ర భారతదేశంలోని పండుగలకెల్లా పండుగ అని అభిప్రాయపడింది. సాధువులు, సన్యాసులతో ఈ వేడుక పరిపూర్ణమవుతోందని రాసుకొచ్చింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఘట్టంలో పాల్గొనడం గురించి కథనం రాసింది. 45 రోజుల ఘట్టంలో 40 కోట్ల మంది వస్తారని చెప్పింది. రాబోయే 6 వారాల్లో హిందూ యాత్రికులు 3 పవిత్ర నదుల సంగమం వద్ద స్నానమాచరించి సనాతన సంప్రదాయ విలువల్ని కాపాడతారంది. ఈ సమయంలో పుణ్యనదుల్లో స్నానమాచరిస్తే పునర్జన్మ లభిస్తుందని విశ్వాసం హిందువుల్లో మెండుగా ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. మహాకుంభమేళ మానవాళి అతిపెద్ద కలయికని బీబీసీ వర్ణించింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు స్నానమాచరిస్తే పాపాలు తొలగి ఆత్మశుద్ధి అవుతుందని, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తోందని విశ్వసిస్తారని అభిప్రాయపడింది. హిందూ మతం అంతిమ లక్ష్యం మోక్షం ప్రాప్తిస్తుందని హిందువులు నమ్ముతారని బీబీసీ విశ్లేషించింది. ఇక ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సైతం కుంభమేళాకు ప్రత్యేక కవరేజ్ ఇచ్చింది. కీలక సమయాల్లో వేడుక గురించిన ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. కుంభం అనేది జీవితంలో ఒక్కసారే జరిగే తీర్థయాత్రగా రాసిన ఆ పత్రిక ఆచారాలు, ప్రార్థనలు, సాధువులు, గురువుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఆకట్టుకుంటుందని అభిప్రాయపడింది. ఇక పొరుగున ఉన్న పాకిస్తాన్ మీడియా సైతం కుంభమేళాపై ఆసక్తికర కథనాలను ప్రసారం చేస్తోంది. ఎందుకు హిందూ మతం ఇంత ప్రాశస్త్యమైందన్న వర్షన్ను అందించేందుకు ప్రయత్నిస్తోంది. విదేశీ మీడియా సంస్థలు అందిస్తున్న ఫుటేజ్ ఆధారంగా అక్కడ మీడియా ఛానల్స్ కుంభమేళాను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. హిందువులకు కుంభమేళా ఘట్టానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు అక్కడి విశ్లేషకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాగ్ వద్ద సాధువులు తిరుగుతున్న వీడియోలు, భక్తులు పరవశిస్తున్న అంశాలను పాకిస్తాన్లోని తొలి అంతర్జాతీయ అనుబంధ వార్తాపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఆకాశానికెత్తింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశమైన మహాకుంభమేళా ఆరంభమైందని, కోట్లాది మంది హిందువులు త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారని రాసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం ప్రయాగ్రాజ్లో పండుగ వాతావరణం నెలకొందని రాసింది. హిందువులు ప్రయాగ్రాజ్ను అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారని, అక్కడ స్నానమాచరిస్తే శుద్ధి అవుతారన్న విశ్వాసం ఉంటుందని రాసుకొచ్చింది. గడ్డకట్టే చలి, పొగమంచులో అక్కడ వినిపించే నినాదం ఒక్కటే, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ అంటూ ముందుకు సాగుతున్న సాధు సంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారు. జై గంగామయ్య అంటూ జయ జయ ధ్వానాలు వినసొంపుగా ఉంటాయి. హిందూ సాధు సంతులు, సన్యాసులు వారి వారి అస్తిత్వాన్ని ప్రాపంచిక ప్రదర్శనకు కుంభమేళా వేదికవుతుంది. తమ తమ శాఖలకు చెందిన భారీ జెండాలతో ముందుకు సాగుతూ కనిపిస్తారు. ట్రాక్టర్లపై రథాలుగా మారి ముందుకు సాగుతుంటే వెనక నుంచి ఏనుగులు నడుస్తూ కనిపిస్తాయి. జనవరి 13, 2025న ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో వచ్చిందే కుంభమేళా. అమరత్వం ప్రసాదించే అమృతం రాక్షసుల నుంచి దూరం చేసేందుకు జరిగిన 12 రోజుల పోరాట సందర్భంగా ఈ ఘట్టం భరత భూమి వేదికైంది. 12 రోజుల యుద్ధ సమయంలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ 4 పట్టణాల్లో 4 చుక్కలు అమృతం భూమిపై పడింది. ఈ 4 కేంద్రాల్లో ప్రతి 3 ఏళ్లకోసారి పండుగగా వేడుకను నిర్వహిస్తారు. ఈ చక్రంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభానికి మహా అనే పదబంధాన్ని కలిపి ఉచ్చరించటం వల్ల అది మహాకుంభమేళా అయింది. ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు పోదాం పదండంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చప్పుడు వినిపిస్తోంది. రాబోయే 6 వారాల్లో కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి సనాతన ఔన్నత్యాన్ని నిలుపుతారు. మహాకుంభమేళాలో పాల్గొనడం అన్నది జీవితకాల అవకాశం. ప్రపంచంలోని అతిపెద్ద మత సమ్మేళనం. కోట్లాది మంది భారతీయులు వారు స్థిరపడ్డ విదేశాల నుండి వచ్చి హిందూ మత విశ్వాసాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు.